మత్తయి వార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుతున్నాం. ఇక్కడ ప్రార్థన చేస్తున్నామండి. మహోన్నతమైన ప్రభా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మీరు మా పరిశుద్ధ జనము ప్రభా, మీ పరిశుద్ధులు తట్టుకునే భాగ్యము మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. మాకు రాలినటువంటి వారు కొందరు ఉన్నారు. వాటి వారిని కూడా దర్శించి ప్రభా వారితో మీరు మాట్లాడండి. వాక్యమును ఆయన ఈ జనము పరిశుద్ధ జనము వాక్యాన్ని ఆయన మేము గౌరవం చేసుకోవడం వారిని ఏమి కాదు కనుక ఆయన అలాంటి తీసుకొని వచ్చి ప్రభా వారి సంపాదన వారికి తిరిగి ప్రభా మీ సన్నిధికి వచ్చి వాక్యం బాధ్యత వహించి సహాయించిన ప్రాంతం చెప్తున్నా అంత మీరు మాట్లాడాలి. దినాల్లో ఆయన పరలోకం నుండి వచ్చాడు అని మనము తెలుసుకున్నాం. ఆయన మానవ ఆకాశంలో ఉన్నాడు కానీ మానవుడిగా జన్మించలేదు. అంటే పరిశుద్ధ ఆత్మ శక్తి చేత యేసుక్రీస్తు ప్రభు మరియు గర్భము ధరించబడి ఆయన శిశువుగా పుట్టినాడు. కనుక ఆయన పరిశుద్ధత సంపూర్ణతలో ఉన్నాడు. మానవుడుగా ఆయన రక్తంలో పాపము లేదు. ఆయన జీవిత విధానంలో ఎక్కడ ఏ దోషము కనుక పరిశుద్ధుడు అంటే పరిశుద్ధులని మనము చెప్పుకోవడానికి మనం తగినము. కనుక పాపులైనటువంటి మనల్ని పరిశుద్ధుడిగా చేయడానికి దేవుడు మన కుమారుడికి పంపుతారు. ఈ సత్యాన్ని మనం గుర్తించవలసిన వారిగా ఉన్నా. అయితే మరి పరలోకం నుంచి కొన్ని దూతలను తీసుకుని రావచ్చు. పరలోకంలో దూతలు ఉన్నారు. వాళ్ళు రక్తదోషాలు కలిగినటువంటి శరీరములు కలిగినటువంటి వారు మాత్రము కాదు. కనుక దేవుడు కొంతమంది శిష్యులను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే దేవుని రాజ్య విస్తరణ కలిగించడానికి, దేవుని యొక్క రాజ్య విస్తరణ అనేది పరలోకము లో అంటే ఆయన రాజ్యము ఆయన నీతి ప్రతిష్ఠిత చేయడానికి ఆయన కొంతమంది శిష్యులైనటువంటి వారిని దేవుడికి ఏర్పాటు చేస్తున్నాడు. ఎలాంటి వారిని ఏర్పాటు చేస్తున్నాడండి? మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన గలిలయ సముద్ర తీరమున నడుచుతుండగా, యేసు గలిలయ సముద్రమున తీరమున నడుచుతుండగా తీర్పునబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియ అవి ఇద్దరు సహోదరులు సముద్రమును వలవేయగా చూచాను. వలవేయగా చూచాను అంటే చేపలు పట్టుకునే కానీ ఎంతమంది మనుషులు చూడలేదంటే వేసుకోండి. ఎంతమంది చూడలేదు. ఇక్కడ ప్రత్యేకంగా ఆయన చూసి ఎవరు పడింది? పేతురు ఆయన సహోదరుడు అయినటువంటి ఆంద్రియ వాళ్ళిద్దరి మీద ఆ చూపు పడింది. ఆయన చూసి ఏమన్నారంటే వారు జాలరులు చేపలు పట్టుకునే వారు. మరి దేవుడు మరి జ్ఞానమైనటువంటి వారిని యేసు ప్రభు యోగ్యమైనటువంటి వారిని మంచి జ్ఞానం కలిగి మరి ఐశ్వర్యం కలిగి బలము కలిగి అలాంటి వారిని ఎందుకు చేసుకోవచ్చు కదా తన రాజ్యాన్ని విస్తరణ చేయడానికి. కానీ ఈ ప్రత్యేకంగా ఉంది. చేపలు పట్టుకునే వాళ్ళని ఎవరు పట్టుకుంటారండి? వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళని ఎవరు పట్టుకుంటారు? కానీ ప్రభు ఏం చెప్పారంటే ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు కొంచెం జాలర్లుగా చేస్తారని వారితో చెప్పాను. ఏం చెప్తారంటే
మనుషులను బట్టి జాలరు. ఈ మాట ఎలా ఉంటుంది? జాలరు ఏంటంటే ఏంటండి అర్థం ఏంటి? చేపలు పట్టుకున్నవా? నేను మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను అన్నారు. మాట ఇచ్చారు. దేవుని మాట నిశ్చయము. దేవుడు మీకు మాట ఇస్తే నిశ్చయము. కనుక ఆ పలుకు కోసము, ఆ మాట కోసము మనము ఎదురు చూడాలి. దేవుడు అదృశ్యుడు కంటే కనపడదు, కానీ ఆయన పలుకు, ఆయన నీకు మాట్లాడుతున్నటువంటి మాట, ఆ స్వరాన్ని నువ్వు వినాలి. ఆ మాటను నువ్వు వినేటట్టుగా ఉండాలి. ఎప్పుడైతే మనం వినగలుగుతామో అప్పుడు దేవుడు నీ పట్ల ఆయన చేసే వాక్యాన్ని స్థిరపరచబడుతుంది. అది నిశ్చయం. కనుక ఇక్కడ ఏం చెప్పాడంటే, రండి అన్నారు. మనుషులు పెట్టు వాళ్ళ దృష్టి పెట్టి చేపలు పట్టుకునే వృత్తి. చేపలు పట్టుకొని వారు వాటిని అమ్ముకొని బ్రతుకుతున్నారు. కనుక అక్కడ ఏం చేశారంటే వెంటనే వారు తమ వలలు తీర్చిపెట్టి ఆయనను వెంబడించుడు. వెంటనే వలలు విడిచిపెట్టుకుంటే ఎక్కడ విడిచిపెట్టారండి? ఇప్పుడు సముద్రంలో దూడలు ఉంటాయి కదా, దూడ ఉంటుంది కదా, ఆ దూడలలో వారు వెళ్ళి వాడంలో వెళ్ళి ఆ పడవల్లో వెళ్ళి చేపలు పడతారు. పడవలో చేశారు, వాళ్ళంతా కూడా విడిచిపెట్టేశారు. చూడండి, ప్రభు యొక్క మాటకి వారు అంత స్పందన ఇవ్వటం. మళ్ళీ ఏం గ్రహించారు ప్రభులు? ఒక ప్రత్యేకత ఏదైనా గ్రహించారా? ప్రభులో ఒక ప్రత్యేకత ఏదైనా గ్రహించడం వల్లనే ఒకవేళ సమస్యను విడిచిపెట్టేశారు అన్నారా? అంతవరకు ఏమైనా తెలిసిందా ప్రభుల గురించి? ఒక మాట, ఆ మాట ఏంటంటే ప్రత్యేకంగా ఆ మాట ఏంటండి? మనుషులను బట్టి చాలా మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాను అలా అన్నమాట. అయితే ఒక మాట కొంతమంది మాట ఇస్తారు. ఆ మాట మన మనుషులుగా ప్రభు మనిషిగానే కనబడుతున్నాడు, కానీ ఆయన మాట చేస్తాను మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాను అని అన్నప్పుడు వాడు వాళ్ళను విడిచి వెంబడించాడు. ఇదనాల్లో మనం కూడా ప్రభుని వెంబడించడంలో కొన్ని విడిచి వెంబడించాల్సి వస్తుంది. అవును, మన వృత్తి విడిచిపెట్టమన్నా దేవుడు మనం విడిచిపెట్టే దేవుడికి మనం ఏది విడిచిపెట్టాలి, ఏది విడిచిపెట్టాలి. లోక సంబంధమైనటువంటి వీటిలో మనం చూస్తున్నాం, లోకాన్ని చూస్తున్నాం, లోకంలో ఉంటున్నాం, లోకాన్ని కలిగిన వారంగా ఉంటున్నాం, లోక సంబంధమైనటువంటి ప్రవర్తనలో నడుస్తున్నటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుడు అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ రక్షకుడే. కనుక మనల్ని రక్షించడానికి విడిచిపెట్టి రమ్మంటున్నాడు ప్రభు. కొన్ని విడిచిపెట్టాలి అని అంటే మనం ఆయన వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకి తెలిసింది. వాళ్ళ వృత్తిని విడిచిపెట్టేశారు. వెంటనే విడిచిపెట్టారు రాయుడు. వాళ్ళని విడిచిపెట్టారు, లోపల విడిచి రక్షిస్తారు. విడిచిపెట్టే వ్యక్తి ఏం చేశారు? ఆయన్ని నమ్మకించారు. దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి పాపులైనటువంటి మనల్ని అడుగుతున్నాడు. పాపులారా రండి, ఏ మనస్సులారా రండి. లోకంలో పాపంలో నటించుకుంటున్నటువంటి వారి ద్వారా రండి, నా యొక్క నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని అంటున్నాడు. కనుక మనం ఆ పిలుపుకి మనం ఏమవ్వాలి? చెప్పండి, వాడుగా ఉన్నాము. కనుక సరే, వాళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరు కూడా గమనిస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇతరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి ధోనిలో
తమ వలలో బాగు చేసుకుంటుండగా చూచి వారిని దీవించను. ఇక్కడ ఏమి కూడా వీళ్ళు కూడా ఏమైంది యావలేదు, వీళ్ళు కూడా యావలేదు. వారు తండ్రి దగ్గర ఉన్నారు, తండ్రి యొక్క దేవుడిలో ఉన్నారు. అయితే ఏం చేశారంటే వెంటనే వారిని చూచి వారిని తీర్చాను అని రాయబడుతుంది అక్కడ. తండ్రిని పిలిచారా? తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారులు కుమారులు ఎవరు వాళ్ళు? ఎవరు? యాకోబు వాళ్ళందరూ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి, అక్కడ రాయబడింది కదా. వెంటనే వారు తమ దోలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. తండ్రిని విడిచిపెట్టడం అంటే ఎంత ప్రాముఖ్యమో చూడండి. దోనం వృత్తిని విడిచిపెట్టారు, తండ్రిని కూడా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి ఏం చేశారు? ప్రభుని వెంబడించారు. ఈ నలుగురు కూడా ప్రభుని వెంబడించారు. మనము విధానాల్లో దేవుడు మన మనసునే పరిస్థితి ఆ గొప్ప పక్షులను చూడడానికి తీసుకున్నాడు. ఏ స్త్రీలను తీసుకున్నాడు అని యోగంలో రాయబడింది. కనుక ఏంటంటే మరియ గొప్పపడుతుంది, ఏడుస్తుంది. మా అత్త నలుసారి పనులు పెట్టుకోనండి. ప్రభు వచ్చారు. ఎవరు చనిపోయారు? ఆటలు చనిపోయారు. చనిపోతే మళ్ళీ ఏడుస్తూ ఉంటే మా అత్త మాట్లాడుతుంది, ప్రభుత్వం మాట్లాడినప్పుడు మాట నీవు మాసం కలిగినట్లయితే నీ తమ్ముడు నీ సహోదరుడు బ్రతుకుతాడు అని చెప్తున్నారు ప్రభు. కానీ ప్రభుత్వం మాట్లాడుతుంది మాట ఆయన ఆయన ప్రభుని పిలుచుకున్నాడు, ప్రభుని పిలుచుకున్నాడు అని చెప్పినప్పుడు పని ఏం చేస్తుందంటే ప్రభు దగ్గరికి వెళ్ళి తగ్గింది. వెళ్ళి ప్రభా అడుగుతుంది, ప్రభా ప్రభుత్వ విశ్వాసించండి. విశ్వసించినట్లయితే నీకు మీ యొక్క తమ్ముడు సహోదరుడు అని చెప్పినప్పుడు మరి విశ్వాసించింది. మరి కన్యను పిలిచింది. అక్కడ ప్రభు కూడా ఆ కన్యను బట్టి అను కూడా కన్యను పిలిచినట్టుగా అక్కడ ఇప్పుడు ప్రభు నేను పిలుస్తున్నాను, ప్రభు నేను పిలుస్తున్నాను అని అంటే ప్రభు యొక్క పిలుపుకి ఎందుకు పిలుస్తున్నాడు, ప్రభు నేను ఎందుకు పిలుస్తున్నాడు అనేది మనం గమనిస్తాను. ఈ యొక్క పాపిగా నువ్వు గుర్తించగలిగినట్లయితే ప్రభు పరిశుద్ధుడు నేను పిలుస్తున్నాడు. ఒక ధనవంతుడు ఒక పేదవాడిని పిలుస్తున్నాడు అని అంటే ఎందుకు పిలుస్తున్నాడు? ఒక విద్యావేత్త విద్యలేని పాపలను పిలుస్తున్నాడంటే ఎందుకు పిలుస్తున్నాడు? ఒక దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నటువంటి మామూలు వారిని పిలుస్తున్నాడంటే ఉద్దేశం ప్రభు చెప్పారు. ఏం చెప్పారంటే నేను మనసులో పట్టు కదా. ఇక్కడ నేను పిలుస్తున్నాను అనంటే దేవుడు మనం ఎందుకు పిలుస్తున్నాడు? పరిశుద్ధిని కలిసేయడానికి పిలుస్తున్నాడు. అంటే మన పాపంలో శాపంలో నశించుకున్నటువంటి మనల్ని మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? పరిశుద్ధుడిగా చేయడానికి పిలుస్తున్నాడు. కనుక మనం వెంబడించడంలో నమ్మకంగా ఉన్నట్లయితే అప్పుడు మనం మరలా చేపలు పట్టుకుంటాడండి వెళ్ళలేదు. కానీ ఎప్పుడు వెళ్ళాము? ప్రభువుని విలువేసిన తర్వాత విలువేసి ఆయన ఆరోగ్యమైపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం అమలేస్తూ ప్రభు ఉన్న తర్వాత అక్కడ పక్కబడిన తర్వాత ఆయన మీరు ఇక ప్రభువుని ఇప్పుడు దాకా వెంబడించాము, మనము ఏమి పొందుకోవడానికి చేతులు చేస్తారంటే పక్కలా తీసుకొని వల తీసుకొని గలీల సముద్రానికి వెళ్తాను. వెళ్ళినప్పుడు మరలా ప్రభు ఆ గలీల సముద్రపు పేరుకున్న ఆ రాత్రంతా ప్రయాసపడతారు, కానీ వాళ్ళకి ఏమి దొరకలేదు అని రాయబడింది. అయితే ప్రభు సూర్యోదయం వస్తున్న సమయంలో
అక్కడ పిలిచి పిల్లగా నీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగారు. తిరుగక నీ దగ్గర ఏమైనా ఉన్నదంటే అంతా ప్రయాసపడ్డారు కానీ మాకు ఏమి దొరకలేదు అని అన్నారు. కనుక ప్రభు అక్కడ నిప్పుల మీద ఉంచబడినటువంటి రొట్టె తర్వాత చేపలు వచ్చి మీరు వచ్చి భోజనం చేయాలి అని చెప్పాడు. అంటే మీరు ముందుగా ఏం చెప్తారంటే మీరు దూరమైన లోతుగా నడిపి వనవేయండి, వనవేసినట్లయితే మీకు తగలుతారు చేపలు పెట్టారు. కానీ అక్కడ ఆ చేపలను తీసుకొని ఆ చేపలు వేసి పెట్టేసినారు, దగ్గరికి వచ్చారు. అక్కడ వాళ్ళు స్థిరపరచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షంగానే వారికి కనపడి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి వారి పంపులు చూపించి వారికి స్థిరపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు ఏమవలేదండి, స్థిరపడలేకపోయారు. ఇప్పుడు మనము ఆయన చూడలేదు. ఆయన నామమును బట్టి వాక్యం వింటున్నాం, దేవుడి సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నారు, వింటున్నాం, కానీ ఆయన చూడలేదు. కానీ ఇక రాసిన మాట ఏంటంటే బాబాతో చెప్పిన మాట ఏంటంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని అన్నారు. ఇప్పుడు మనం చూడకుండా ఉండవే మనకు ధన్యత, అవునా కదండి? చూడకుండా యేసు ప్రభు మనకి ప్రత్యక్షం కావాలి అని మనం కోరుకోకూడదు. ఎందుకంటే చూడకుండా మనం నమ్మినట్లయితే ఆ మాటను బట్టి మనం నమ్మినట్లయితే మనం ధన్యులకు కాగలుగుతాం. కనుక ఇక్కడ ఆ పిలుపుని బట్టి వాళ్ళు ఏం చేశారంటే సమస్తాన్ని ఇచ్చి వెంబడించారు. తర్వాత చివరి మాట చివరికి వాళ్ళు మాకు ఏమిటి ప్రభా అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే దేవుడైన యెహోవా అబ్రహాముని పిలిచినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాం తన 75 ఏళ్ళ వాడైంది, సంతానం లేని వాడుగా ఉన్నప్పుడు తనను పిలిచినప్పుడు ఏం చేశాడు? అంతకుముందు ఏం చేస్తున్నాడు? విగ్రహాలని చేసుకొని వాటిని అమ్ముకునేవాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి పంపలేదు. ఇక్కడ స్థాపన పెట్టుకునేవాడిని దేవుడు పిలిచాడు. అక్కడ అబ్రహామును పిలిచాడు. అక్కడ 12వ అధ్యాయానికి మనం వెళితే చూడండి, ఆది కాండము 12వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ రాయబడి ఉన్నాం, యెహోవా ఇల్లు లేచి నీ దేశములను నీ బంధువుల వైపు నుండి నీ తండ్రి ఇంటి వైపు నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము, నేను గొప్ప జనముగా చేసి నువ్వు ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వదముగా ఉండువు, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని పెట్టించదను, భూమి యొక్క సమస్త వంశములు నేను ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము ఆయన ఇక్కడ దేవుడు ఎలా కనపడ్డాడు? ఇక్కడ ప్రత్యక్షంగా ప్రభువులు పవిత్ర చేయాలని కనపడ్డాడు. ఇక్కడ దేవుడు అబ్రాహాము ఎలా కనపడ్డాడు? అది మనకి ఏమండి దేవుడి యొక్క స్వరంతో వ్యక్తంగా కనపడ్డాడు ఎలా ఉంది. అయితే ఏం చెప్తున్నాడు? ఆజ్ఞ కఠినంగానే ఉంది, అవునా కదండి? ఆజ్ఞానాన్ని నీవు లేచి నీ దేశమునియో నీ బంధువుల దేశమునియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళదు. విడిచిపెట్టమంటున్నాను. ఏమి విడిచిపెట్టాలి? నీ దేశాన్ని వదిలిపెట్టండి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టండి, నీ బంధువులను విడిచిపెట్టేస్తాను. ఇదే నాలుగులో మనము దేవుడికి వస్తూ ఉంటాం. ఏది విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టలు మన స్వతంత్రాన్ని విడిచిపెట్టాలంటే, మన సొంతలు విడిచిపెట్టాలంటే, మన బంధువులు విడిచిపెట్టాలంటే, మన తండ్రి విడిచిపెట్టాలంటే విడిచిపెట్టలేదు. విడిచిపెట్టి ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు ఏమంటాడు? నిన్ను గొప్ప జనపగా చేస్తా, నువ్వు గొప్ప జనపగా చేస్తాను. ఎవరు ఉన్నారు అప్పటికి? 75 సంవత్సరాలు.
75 సంవత్సరాలలో యాక్చువల్గా 75 సంవత్సరాలకి ఏముందండి పిల్లలు పుట్టడం కష్టం. 65 సంవత్సరాలు ప్రారంభం వచ్చేసి నేను గొప్ప జనంగా చేస్తాను అంటున్నాడు. 5 స్థలంలో రాయబడినట్లే ఆకాశ నక్షత్రాలు విద్యుత్తులైనట్లయితే విద్యుత్ కారణమైనటువంటి సంతానాలు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానాలు అన్ని కూడా అవునన్నట్టుగానే చెప్పండి. గురించి రాసినటువంటి ఆ పత్రికలో రాయబడింది. దేవుని వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉంటాయంట. అంతగా మనము కానీ మనం అమలు అని వినిపిస్తాడు. కానీ వాగ్దానాన్ని నమ్మాడు. ఏం చేశాడు? విడిచిపెట్టేసేసి తాను దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి ఎక్కడున్నాడండి? ఇక్కడ చూడండి 8వ వచనంలో అక్కడ నుండి అతడు బయలుదేరి తూర్పుననున్న కొండకును చేరి పడమటనున్న దేశకును తూర్పుననున్న హాయికి మధ్యలో గుడారం వేసి అక్కడ బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయించును. అక్కడ బయలుదేరి విడిపోయాడు. మరలా మనం చూస్తే మనం అబ్రాహాము మరలా తన స్వదేశానికి వచ్చినప్పుడు వచ్చినాడు అనేది ఎక్కడైనా మనం విన్నావా? స్వదేశానికి వచ్చాడా? మరలా రాలేదు. నిరీక్షణ గుడారాల్లో ఉన్నాడు. మరి మనం ఉన్నటువంటి దేశంలో మనం ఉన్నటువంటి బలవంతులు లేదు. మనం ఉన్నటువంటి దేశంలో ఎలాగా ఉండొచ్చు తెలుసా? ఆయన నిర్మాణంలో తన ఇంటి నిర్మాణం ఎలా ఉండి ఉండొచ్చు, తన బంధువులు ఎలా ఉండి ఉండవచ్చు. తన తండ్రిని కూడా తెరవని వదిలిపెట్టేసేసాడు. వదిలిపెట్టేసేసి ఇక్కడ ఆ శిష్యులైనటువంటి వారు కూడా జగదేయ కుమారుడు యాకోబు యోహాను కూడా ఏం చేశారు? వదిలిపెట్టేసేసి ప్రభుని వెంబడించారు. ఎందుకు ఇలా కొన్ని విషయాల్లో కొన్ని ఇంటి పనులు, కొన్ని ఊరి పనులు, పనులు అవన్నీ కొన్ని పనులు ఏం చేస్తామంటే వాటిని బట్టి దేవుడి యొక్క తిరిగి దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకునే వాళ్ళగా ఉంటున్నాం. కనుక నేను గొప్పతనంగా చేస్తానని చెప్పాడు దేవుడు. నేను గొప్పతనంగా చూస్తున్నా తెలుగుగా 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి గుడారంలో ఉన్నాడు. ఎన్ని తరాలండి? 3 తరాల వరకు గుడారంలోనే ఉన్నాడు. అబ్రహాం గుడారంలో ఉన్నాడు. అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు గుడారంలో ఉన్నాడు. ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు కూడా గుడారంలోనే ఉన్నాడు. 3 తరాల వరకు గుడారంలో ఉన్నాడు. కానీ దేవుడు వాటిని ఆశీర్వదించాడు. దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం ఆశీర్వదించాడు. ఇంకా చెప్పుకుంటే అబ్రహాం గురించి చాలా ఉంది, మనం తెలుస్తున్నాం. కానీ ఆయన ఆశీర్వదం ఎలాంటి ఆశీర్వదము చెప్పండి. ఎక్కడికి వచ్చింది ఆయన ఆశీర్వదము? ఆయన విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అవును, దేవుడి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చక్కగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏమంటున్నాడంటే దేవుడి కుమారుడు ఇంకా దేవుడి కుమారుడే అని అన్నాడు. అక్కడ దేవుడి వాక్యం ఉంది. అందరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుడి కుమారుడు అవడానికి అనుగ్రహాన్ని ఇవ్వబడిపోయినాడు. నువ్వు దేవుడి కుమారుడు అని అన్నాడా? అబ్రహాము సంతానము అని అన్నాడా? అబ్రహాము సంతానము అని అన్నాడు. అంటే అబ్రహాము దేవుడికి స్నేహితుడయ్యాడు. స్నేహితుడే కాకుండా శ్రేష్ఠుగా దేవుడు చెప్పాడు. ఎందుకని? దేవుని యొక్క మాటకి లోపడ్డాడు కనుక స్నేహితుడయ్యాడు. స్నేహితుడు అంతమే కాకుండా ఆ యొక్క అబ్రహాంని ఆశీర్వదించి ఏం చేశాడంటే విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. అంటే ఆయన వాగ్దానం ఏంటి? ఆకాశ నక్షత్రాలను నువ్వు లెక్కించగలిగినట్లయితే అంతటి సాధన భౌతికమైనటువంటి జన్మ
లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి జన్మ, ఆత్మ సంబంధమైన విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానం. యూదులు అన్నారు దేవుడు అబ్రహాం సంతానమే అని అన్నారు. అంటే మీరు అబ్రహాం సంతానం అయితే నా మాట మీరు వింటారు, కానీ మీరు అబ్రహాం సంతానం కాదు, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంతానము అనేది ప్రభువు హెచ్చరిస్తారు. ఆయన వాళ్ళు ఏం చేశారంటే మీరు ఏంటి ఎలా అంటున్నారు అంటే ధర్మశాస్త్రము నేను నిన్నగా పుట్టాడు 30 సంవత్సరాలు కూడా లేదు కదా, ధర్మశాస్త్రము ఏనాడో మోసే ధర్మశాస్త్రం అంతా కూడా సల్లంగా చెప్పగలుగుతున్నాడు, నీ ధర్మశాస్త్రంలో ఇలాంటి రాయబడలేదా అని అని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు గ్రహించలేని అందులో అయిపోయారు. కనుక అక్కడ ప్రభు విశ్వాసులకు తండ్రిగా అబ్రహాంని చేశారు, విడిచిపెట్టి వచ్చిన మాట వినుట వలన. కనుక పిల్లల మాట వినుట శ్రేష్టము అని దేవుడు వాడుతుంది. దేవుని యొక్క మాట మనం వినవలసిన వారిగా ఉన్నాం. అబ్రహాంకి ఏం దొరికిందండి? విశ్వాసులకు తండ్రి, తర్వాత దేవునికి స్నేహితుడు అయ్యాడు. కనుక అది ఏమైనా సంపాదించగలదా? ఉన్నప్పుడు ఆయన ధనవంతుడే కానీ మాట విన్నాడు. దేవుడు చాలడు కానీ మాట విన్నాడు. మాట విన్న వరకు దేవునికి ఏం దొరుకుతున్నాయా అని అంటే వీళ్ళకి వాళ్ళు అడుగుతారు, నేను సమస్యను విడిచిపెట్టి నేను వెంబడించాను కదా, మాకు ఏం చేయాలంటే ప్రభుత్వాలు మీరు 12 సింహాసనాలు 12 సంవత్సరాలకి తీర్పు తీరుస్తాడు. ఎంత అవకాశం ఇచ్చారండి? ఎలాంటి అవకాశం ఇచ్చారు? వీటికి అప్పగిస్తున్నారు. అయితే వాళ్ళు ఎలాగా 12 మంది ఎలా చనిపోయారు? 12 మందిలో యోగానికి మినహాయించిన తర్వాత మరొక శిష్యుడు చనిపోయారు. ఆ శిష్యుడు కూడా ఎలా చనిపోయారు? 12 మంది శిష్యులు కూడా ప్రభు పేరిట అపసాక్షులు అయిపోయారు. కానీ వాళ్ళకి ఏం జరుగుతుందండి? ఇక్కడ అవసరపోయారు. కానీ 12 గోత్రాలు 12 గోత్రాలు వారికి 12 సింహాసనాల మీద నేను కూర్చొని వారికి తీర్పులై ఉంటాను అని చెప్పాడు. అదే కాకుండా ఏమంటారంటే మత్తయి సువార్తలోనే ఒక మాట ఉంది ఏంటంటే ఇప్పుడు నేను భూమి మీద వేటిని బంధిస్తానో మనవైతే ఉన్నది బంధించబడతాయి, వేటిని విప్పుతారో అవి మనలోకంలో దేవుడు వాటిని అవి పంపిస్తాయి, వేటిని బంధిస్తారో అవి బంధించబడతాయి, వేటిని విప్పుతారో అది విప్పబడతాయి అని చెప్పేసి దేవుని యొక్క తీర్పులో దేవునికి లోబడిపోవడం కూడా ఎంత ఔచించనున్నదో, ఎంత ఉన్నత స్థితి ఉన్నదో మనం గుర్తించవలసిన వారు దృష్టిని అప్పగించారు. అబ్రహాము మరలా తన కుమారుడికి వివాహం జరగడానికి ప్రజల్ని అక్కడున్నటువంటి వారిని కోరుకున్నాడు. కానీ తనకు ఏంటంటే తన దాసుడైనటువంటి ఏడాది మాత్రమే పొందాడు. కానీ మన మాత్రమే అడలేదు. కనుక దేవుడి మాటకి లోపడ్డాము. మనము దేవుడి పనికి వస్తున్నాము, దేవుడి వాక్యాన్ని విస్తున్నాము. వాక్యానికి మళ్ళా ఎక్కడికి వెళ్తున్నాం? మన చూపంతా ఎక్కడుంది? మన దృష్టి ఎంతో ఎక్కడుంది? ఆ చేపలు పట్టుకున్నట్టు బాగుండేది. వాళ్ళు అక్కడ ఆ గట్టి మీద నడుస్తూ ఆ జాలపట్టి మీద నడుస్తూ పంపులు కలుపుకొని పంపులు నడుస్తుంటే అవకాశం పంటకు వచ్చి సందర్భం అప్పుడు జ్ఞాపకం రారా అని చేపలు పట్టుకుంటే మంచి నిపుణత కలిగినటువంటి చాలా చేపలు పట్టుకుంటే చేపలు మనం తినొచ్చు కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ వెలుగు నుంచి నలుపుకొని అది తింటున్నారు, అవి తింటున్నారు. అంటే ఎలాంటి పరిస్థితికి వచ్చారండి? అంటే ప్రభుత్వం వెంబడించడంలో మా కడుపులు కాలిపోతుంది,
అలానే అనుకోవచ్చు కదా మరి. కానీ మాట మీద నమ్మిక వచ్చి విశ్వాసం కలిగారు కానీ రాబోయే నాలుగు రాష్ట్రమైన చూస్తాం. ఎందుకంటే ప్రభు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు వాడి ఎదుట వాళ్ళు చూశారు కనుక ప్రభుత్వం వెంబడించుకోవడం జరగలేదు, వెనకటి జరగలేదు కనుక పిల్లగా మనం కూడా దేవుని మనల్ని తీర్చాలి. అయితే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పిలుపులో మనం ఉన్నాం. నేను వాక్యం చెప్పుకున్నాం. కాగా చూడండి, కొలస్సీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాగా అది పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడండి? కొలస్సీ సంఘానికి విడిచి వెంబడించినటువంటి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైనా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలుగా మీరు పరిశుద్ధులుగాను ప్రియులైనటువంటి వారుగా, పరిశుద్ధులుగా ప్రియులైనటువంటి దేవునికి పరిశుద్ధులుగా ప్రియులైనటువంటి వారుగా, మనుషులు కాదండి, మనుషులు మనన కాదు, మనుషుల మెట్టు కాదు మనకు కావాల్సింది. ఎవరి మెట్టు కావాలి? దేవుని మనన, దేవుని మనల్ని మెచ్చుకోవాలి, దేవునికి ప్రియమైనటువంటి వారు ఉండాలి. కనుక ఒక సందర్భంలో కూడా ప్రతిస్తారు, ఏమైనా ఆకాశంలో వ్యక్తి ఒక శబ్దము వినపడుతుంది, ప్రభు ఆ యోహాను దగ్గరికి వెళ్ళి యోహాను చేత బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పౌరం వల్లే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట ఎదుటి అలాగే అక్కడ శబ్దము, అక్కడ కూడా ఆ పర్వతం మీద రసాంతరం దిగినప్పుడు కూడా అక్కడ కూడా ఈయన నా ప్రియ కుమారుడు పిల్లగా. మరి దేవుడు తన కుమారుడితో మనల్ని పోల్చుకుంటున్నాడు కదా. ప్రభుత్వ శ్వాసం వచ్చినటువంటి మనం కూడా ఆయన పిల్లలుగా మనము పోల్చుకుంటున్నాము. కనుక పరిశుద్ధులను పాపులైన మనల్ని పరిశుద్ధులుగా మార్చగలిగే శక్తి ఈ భూమి మీద ఎవరికైనా ఉందా? చెప్పండి, ఉన్నా? ఎవరికి లేదు. కానీ దేవుడు యేసు ప్రభు ఒక్కరికే ఆ శక్తి ఉంది. దేవుడు నచ్చినారు అనేకులు ఉన్నారు, అనేక విధాలుగా ఎన్నెన్నో దేవతల్ని కొలిచేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఆ సాక్ష్యం ఇవ్వాలంటే ఏదో పాపము నుంచి పరిశుద్ధతలోనికి రాగలిగినటువంటి అనుభవం యేసు ప్రభుత్వం. అందుకే నా మాట విని అంటారు 5:24 యోహాను సువార్త 5:24 మాట్లాడుతున్నాను నేను. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడి తీర్పులకు రాక మనలో నుంచి దేవుడికి సాక్షి ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. నా మాట విని అంటే ఎవరి మాట? దేవుని మాట, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట విని, నా మాట విని ఆయన తప్పుడు వాటి యొక్క విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము. మనకి నిత్య జీవం ఉందా? శరీరానికి నిత్య జీవం ఉందండి? చెప్పండి. ఆత్మకి నిత్య జీవం ఉన్నది, శరీరానికి కొంతకాలం మరణం 96 సంవత్సరాలు వచ్చినటువంటి పుట్టిన చక్కగా పాడబారు. అది చాలా క్లాస్ పెట్టిద్దాం అనుకున్నాను కానీ పెట్టించలేకపోయినాను. కానీ గమనస్తులైనటువంటి పిల్లలు ముందుకొచ్చి పాట పాడగలిగే అనుభవం ఏర్పడుతుందండి. చెప్పండి.
యవనస్తులు ప్రేరేపించబడతారు, ఏ పని చేయాలన్నా ముందుకి ప్రేరేపించబడతా ఉంటారు. కానీ పాట పాడటానికి టీచర్ గారు వచ్చి ముందు కూర్చి పాట పాడుతుంది. 96 సంవత్సరాలు అతిశయపడాలి మనం. అలాంటి దేవుడు, అలాంటి వృద్ధురాలైనటువంటి ఒక తల్లిని మన సంఘంలో పాట పాడే అంత శక్తినిచ్చినటువంటి తల్లిని సజీవురాలుగా ఉంచాడంటే మనం దేవుని చూపించాలి, మహిమపరచాలి, సిద్ధి తెచ్చుకోవాలి మనం. అవునా కదా? అవునా కదా? అవును, వాస్తవం. ఆమె 8 సంవత్సరాలండి. 14 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు అంటే 8 సంవత్సరాలు, 8 సంవత్సరాలు తక్కువ సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు, 25 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు తక్కువ, ఎన్ని రెట్లు తక్కువ. అలాంటి దేవుడిని స్థుతించడానికి పాటలు పడటానికి ముందుకి రావడం చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యుడైనటువంటి వారు ప్రభుని వెంబడిస్తడంలో వెనక్కి ఎడగలుగుతుంది. వారికి ఏమి దొరికింది? 12 సింహాసనాల మీద ఈశ్వరులై ఉంటారు. భూమి దేశిని బంధిస్తారు, పర్వతము కూడా అవి బంధించబడతాయి. భూమి మీద జీవితంలో పర్వతము కూడా అవి అని చెప్పి అంతటి శక్తిని దేవుడు గారికి ఇచ్చారు. కనుక పిల్లరా, మనం వెంబడించడంలో ఎలా విడిచి వెంబడిస్తాను. ఏం విడిచిపెట్టాలి? కొంచెం కలిగి ఉంటున్నాము, కొన్ని విడిచిపెడుతున్నాం అంటే. కనుక సమస్తాన్ని వాళ్ళు విడిచిపెట్టి మనం చూడలేదు వాళ్ళు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చిన తర్వాత చూసినప్పుడు ప్రభు మరలా వచ్చి ఆ సముద్రం, ఈ కలిగిన సముద్ర తీరాన్ని పిల్లరారా మీరు ప్రయాసపడ్డారు కదా, ఏమైనా తెలిసిందా? మాట చొప్పున వల వేసినప్పుడు విశాలమైన చేపలు పట్టారు. కానీ ఆ చేపలు తీసుకొని వచ్చారా? ఆ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి దిక్కుల మీద ఉన్నటువంటి చేపలు రొట్టెలు తిన్నారు. ఇది వారికి అరుణం కలిగింది. వాళ్ళు స్థిరపరచబడ్డారు. మన భక్తి విధానాల్లో ఏదో కోసమే వచ్చి పోవటం కాబట్టి మనం చేసే భక్తి పరలోకంలోనికి వెళ్ళటానికి, మన ఆత్మ పరలోకంలో దేవునితో ఆనందించడానికి మన భక్తి చేస్తున్నాం. కానీ ఈ లోక సుఖ సౌఖ్యాల కోసం, ఈ లోక భోగ భాగ్యాల కోసం, ఆరోగ్యం కోసం, సంపద కోసం, కలిగి కోసం కాదండి. ఇది మనం గుర్తించవలసిన భాగంగా ఉంటాం. కనుక వెంబడించడం నమ్మకము. ఒకరు మనం వెంబడించవాలని చూస్తాం. మోషాన్ని వెంబడించాడు. కానీ మోషాన్ని వెంబడించినప్పుడు ఏం దొరికింది ఆయనకి? మోషాన్ని వెంబడించాడు, వెంబడించాడు. మరి మోషే దేవుని భయంకరికి జీవించాడు. సకల విద్య ప్రవీణత ఐగుప్తు విషయాన్ని కూడా ఏం చేశాడంటే ప్రాణం తీసుకొచ్చాడు. కాల్చి వేసుకున్నాడు, వాటిని కర్ర పట్టుకున్నాడండి. గొర్రెలు కాల్చుకునేవాడు కర్ర పట్టుకున్నాడు. ఈ ఆస్తి దేనికి పనికి వస్తుందండి? ఈ అంతస్తు దేనికి పనికి? రాజు అయిపోతున్నాడు అక్కడ. ఎవరు? మోషే రాజు అయిపోతున్నాడు. ఐగుప్తు దేశానికి రాజు అయిపోతే తాను ఏమొస్తున్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు అని రాయబడింది. ఐగుప్తు తనకు కంటే క్రీస్తు విషయమైనటువంటి నిన్న గొప్ప భాగ్యము అని ఎంచుకొని ఏం చేశారు? గొప్ప భాగ్యం అని ఎంచుకొని వారు అల్పకాలము పాపభోగమును అనుభవించకంటే యోచించి ఒప్పుకోలేదు. మరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎన్ని శాతం రావచ్చండి? వెంటనే సంతోషం కదా. ఐగుప్తు దేశానికి వాళ్ళకున్న అధికారాన్ని బట్టి మోషే సంపబడచ్చు లేదా? సంపబడవచ్చు. కానీ దేవుడు తోడన్నాడు.
దేవుని యొక్క ప్రణాళిక, ఈ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. లేకపోతే ఏ జబ్బు, ఏ కష్టమో, ఏ యాక్సిడెంటో, ఏ అపాయమో ఏమో చనిపోవచ్చు. కానీ బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క ప్రణాళిక. కనుక అక్కడ పక్కన విద్యలు ఐగుప్తు విద్యని నేర్చుకున్నవాడు ఏం చేశాడంటే సమస్తాన్ని విడిచిపెట్టేసేస్తాడు. సంవత్సరాలు విడిచిపెట్టి విద్యార్థి దగ్గరికి వెళ్ళి అతను తీసుకుని వెళ్ళిన కర్రతోటి ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు గొర్రెలు దాచుకున్నాడండి. గొర్రెలు దాచుకున్నాడు. విద్య మనం ఉపయోగించారా? తప్పండి. మన విద్యను అసలు ఈ పాయింట్ నాకు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేశానంటే చాలా మందికి చాలా పాస్ చేసిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగే అనుభవాలు. చదువుకున్నాడు, అంత చదువుకున్నాడు, ఏమన్నా ఉపయోగించాలని కర్ర ఉపయోగించాడా? కర్ర ఉపయోగించాడండి. కర్ర ఉపయోగించాడు, గొర్రెలు కాసుకోవడానికి ఉపయోగించాడు, కానీ తన విద్యను ఎక్కడ ఉపయోగించలేదు. కానీ దేవుడు 40 సంవత్సరాలు ఇక్కడ 25 సంవత్సరాలు అబ్రహామును చూశాడు, అక్కడ 40 సంవత్సరాలు మోషేను చూశాడు. భక్తి అనేది అంత తేలిక మనకి వడ్డమావదండి. 1 రోజు 2 రోజుల్లో దేవుని సేవకులు విశ్వాసము వెంటబడి రెండయ్యా అనేది ప్రతివాదుకునేది ఎందుకంటే పరలోకానికి వెళ్తారు. లేకపోతే ఎక్కడండి? ఎక్కడ ఆ నక్షత్రంలోనికి వెళ్లకుండా ఆ పాపంలో నుంచి, ఆ యొక్క అగ్నిగుణంలో నుంచి బయటకు తీసినట్లుగా వాళ్ళు రాబట్టడానికి దేవుని వాక్యం అని ఎందుకు వస్తున్నది. కనుక పిల్లగా అక్కడ మోషే ఏం చేశాడండి? అతను సంపాదించుకున్నాడు. ఏం సంపాదించాడు? సకల విద్య ప్రవీణత విడిచిపెట్టేసి దేవుని యొక్క వరాన్ని సంపాదించుకున్నాడు. దేవుని దగ్గర నుంచి సంపాదించినటువంటి వరాన్ని తర్వాత ఎవరికి అప్పచెప్పాలి అని అంటే నమ్మకమైనటువంటి పరిచారకుడైనటువంటి యెహోవాకి చెప్పండి. దేవుని చెప్తున్నారు. చూడండి, యెహోషువ గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. అక్కడ 3వ అధ్యాయము 7వ వచనము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును అని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టేదను. పరిచారకుడిగా ఉన్నాడు, పరిచయం చేసేవాడు, వెంబడించడం నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉంటే మోషే తర్వాత ఎవరు వచ్చిందని ఆ పని? మోషే అంత కష్టపడ్డా? మోషే అంత కష్టపడ్డా? మోషే లాంటి చదువు చదువుకున్నాడా? మోషే లాంటి శాపం చేశాడా? కానీ ఏం చేశాడు? వ్యాపారించడంలో నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాము వెంబడించడంలో నమ్మకంగా, శిష్యుడు వెంబడించడంలో నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకంలో ఏమొచ్చిందండి? చెప్పండి. ఒక ధనవంతుని ఇంటిలో ఒక దాసుని యొక్క రూపం కలిగినటువంటి వ్యక్తి నమ్మకంగా ఉంటే ఆ తాళపు చేతులు నోటిస్తారంటే చెప్పండి. నమ్మకం ఉంటేనే, నమ్మకం లేకపోతే ఎవరు సమస్తాన్ని కూడా ఇల్లంతా కూడా అప్పగించేస్తారు. నమ్మకంలో ఉన్నటువంటి శక్తి అది. కనుక దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఏమైనా తక్కువ చేస్తాడా? చెప్పండి. అవును, మనకేమైనా తక్కువ చేస్తాడా? మనకి ఏమి తక్కువ చేయడు. కనుక దేవుడి యొక్క మనం నమ్మిక ఉంచాలి. యెహోషువ తర్వాత ప్రవక్త అయ్యాడు. మోషే తర్వాత ప్రవక్త అయ్యాడు. ఎంతమంది రాజులు అంటే 31 మంది రాజుల్ని జయించాడు. ఎరికో గోడలు కూలిపోయింది. ఎరికో గోడలు ఏమైపోయిందండి? పటిష్టమైన ఎరికో గోడలు కూడా కూలిపోయింది. అలాని దేశానికి తోడుకొని వెళ్ళారు ఇశ్రాయేలు అందరినీ కూడా. అంత గొప్ప చేశాడు యెహోషువ దేవుడు. కనుక ప్రియరా, వ్యవహరించడం నమ్మకము, వెంబడించడం ఇంకొకరు ఉన్నారు. వెంబడించే వారిలో నమ్మకస్తులైనటువంటి వాళ్ళు ఎవరండి? రూతు వెంబడించడంలో మోయేది రావాలి. మోయేది రావాలంటే ఆ సంతానం మనం వివరించాలంటే చాలా టైం పడుతుంది. లోతు కూడా ప్రభుత్వం వెళ్ళిన తర్వాత లోతు
అబ్రాహాముకి విడిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా వెళ్ళి అక్కడ నుంచి సోయరు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి చర్యలను బట్టి ఆ సంతానము మోయాబీయుడు అమాలేకీయుడు అలా అమోనీయులు వచ్చారు. అయినా వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు ఎలాంటి సంతానం అది రస సంతానం, పాప సంతానము, కామపతినటువంటి సంతానములో ఉన్నటువంటి మోయాబీయులు ఇక్కడ యోధాబేత్లెహేము నుంచి నయోమి బయలుదేరి తన కుమారుడు తన భర్తతో పాటు వెళ్ళిన తర్వాత అక్కడ కరువు వచ్చిన తర్వాత అక్కడ చనిపోయాడు. భర్త చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు. కుమారుడికి ఇవ్వబడినటువంటి కోటలో మిగిలాడు. అయితే ఆ మోయాబు దేశాన్ని దేవుడు కృప చూపించాడు, బెత్లెహేముకు కృప చూపించాడు అన్న సంగతి తెలిసి యోధాబేత్లెహేముకు బయలుదేరి వస్తున్నప్పుడు ఇద్దరు కోడళ్ళు బయలుదేరి వచ్చారు. కొంతమంది వచ్చి ఓర్ప ఏం చేసిందంటే వెనకకి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏమంటుందండి చూడండి, ఆ మాట చూడండి. రూతు తన గ్రంథం చూద్దాం. రూతు గ్రంథము మీ తల్లి ఇంటికి తిరిగి వెళ్ళండి. అక్కడ మన జీవన కూడా చేస్తుంది ఆమె. వెళ్ళిపోయింది. ఇంకా నా దగ్గరికి నేను ఒక విధవరాలని, నేను వృద్ధురాలని, దేవుడు నా మీద ఏం చేశాడు, ఆయన దయ చూపించలేదు నాకు. కనుక నా భర్త చనిపోయాడు, నా కుమారుడు చనిపోయాడు, నేను విత్తనాలు అయిపోయాను, నన్ను ఉద్యోగానిగా తీసుకొచ్చాడు దేవుడు. కనుక నేను తిరిగి మా దేశానికి మా ఊరికి నేను వెళ్ళిపోమంటే సరే ఓట్ ఏం చేసింది, వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఏమంటుంది, నా వెంబడి రావద్దని నువ్వు బ్రతిలాడుకోవద్దు, నువ్వు వెళ్ళి చోటుగా నేను వస్తాను, నువ్వు నివసించే చోటనే నీ కనుక నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతావు, నేను కూడా అక్కడే చనిపోతాను, అక్కడే పాతి పెట్టబడతాను. మానవ పనిలో వేరే చేసేది ఏమీ లేదని ఎంతో సమర్పణండి, ఎంత అంకితము చూడండి ఇక్కడ. అయితే ఆమె ఏమన్నా నష్టపోయిందా? పరిగెడుకోవడానికి పరదేశురాలు పరిగెడుకోవాలి. అక్కడ పరదేశురానికి ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటంటే మరిగా ఎదుర్కోవాలి. పరిగెడుకోవాల్సినటువంటి తాను ఏమైందండి, పరిగెడుతుంది కదా, మరొక యజమానురాలు అయిపోయి పరిగెడుకుంటున్నటువంటి పని మనిషి చివరికి నమ్మకాన్ని బట్టి యజమానురాలుగా మారిపోయింది. ఆ గోత్రములో ఆ రూతుల నుంచి, ఆ పోయిన దగ్గర నుంచి, రూతుల నుంచి యెషయాలో నుంచి, ఒబేదు నుంచి, యెషయాలో నుంచి దావీదులో నుంచి యేసుక్రీస్తు ప్రభు గోత్రం నుంచి ఎదించినట్టుగా మనం చూస్తున్నాం. నమ్మకాన్ని పోషించుకున్న రూపు ఏమైంది అంటే ఒక్కొక్కళ్ళ గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ రూపు యొక్క నమ్మకము మనం దేవుడి సన్నిధి రావడంలో నమ్మకంతో మేము పొందవా, అది మనం గుర్తు చేసుకుందాం. మనం జూన్ మాసంలో తిమోతి గారు నమ్మకంగా వచ్చాడు. ఆయన నమ్మకంగా 30 రోజులు వచ్చాడు. నమ్మకంగా 30 రోజులు వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. కానీ నమ్మకంగా 30 రోజులు వస్తే నేను అనుకున్నాను, 10,000 రూపాయలు పెట్టి నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. 5,000 పుస్తకాలు, 9,000 రూపాయలు అది 9,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చి తిమోతి గారికి, సటిమ గారికి బైబిల్ ఇచ్చాను. మొదటి బైబిల్, తర్వాత 3 బైబిళ్ళు మీదేంటి అమ్మగారికి 3 బైబిళ్ళు ఇచ్చాను. అవి అంతకంటే కొంచెం తక్కువ. 2012 రోజుల్లో బైబిల్ చదివేసేసి తిమోతి గారు నేను చదువుతున్నానని చెప్పలేదు, చదివేసి తీసుకొచ్చి నేను చదివేశానయ్యా అని చెప్పాడు. సంవత్సరంలో చదువుకు చేస్తున్నాను. కానీ సంవత్సరం కాదు,
2 నెలల 12 రోజుల్లోనే ఆశ్చర్యం కలిగింది. ఇది చదువుతున్నానని ప్రారంభించినాను అని కూడా ఒక్కరోజు కూడా చెప్పలేదు. నమ్మకం కాదు, నమ్మకమే కాదు. దేవుడు ప్రతి మనిషిని చూస్తున్నాడు కనుక దేవుడికి ఆశీర్వాదాలు ఎవరు పోగొట్టుకోగలుగుతారు? 5 రోజులు నాకు ఎంత సంతోషం కలిగిందంటే, నేను చాలా మందికి పెళ్ళైనటువంటి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేది బైబిల్లే. చాలా మందికి బైబిల్ చేస్తాను నేను. పుస్తకాలు, దేవుడి పుస్తకాలు. ఇంత చిన్న పుస్తకం నుంచి చిన్న పుస్తకం చదువుకుని వెళ్ళానంటే చిన్న పుస్తకంలో ఎవరు చదువుకొచ్చి నేను చదివానని చెప్పిన ఎవరు లేదు. పోయిన సంవత్సరం ఇచ్చాను గిఫ్ట్లు, ఈ సంవత్సరం ఇచ్చాను. ఎవరు లేదు. ఆ పుస్తకాలు కలిగి తిరిగి ఉందంటే ఆ పుస్తకాలు కూడా తిరిగి ఉన్నారు. చూడండి, నమ్మకమైనటువంటి వారికి నిండైనా తీరనదు, నిండైనా తీరనదు. రూపు ఎలాంటి దీవెన పొందండి. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. వ్యవసాయం చేస్తున్నటువంటి ఎలీషా 12 అరకల వ్యవసాయం, 12 అరకలు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకి గతంలో వ్యవసాయం చేసేటప్పుడు తినేటప్పుడు అరకలు తినేటప్పుడు తెలుసు. 2 అరకలు 3 అరకలు వినేవాడు కదండి, వినేవాడు. కానీ 12 అరకల వ్యవసాయంతో దుంటున్నటువంటి సమయంలో ఏరియా దేవుడి చేత ఏర్పరచబడినటువంటి బలమైనటువంటి ఒక ప్రవక్త సాధనం ఆయన తీరైపోతున్నప్పుడు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఎలీషా దగ్గరికి వెళ్ళమా. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషాని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఆయన వెంబడిస్తున్నారు ఏమంటారంటే, దేవుడు నన్ను పిలిచేస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అని ఆయన చెప్తున్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అంటున్నాడు. ఏమన్నా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అంటున్నాడు. చూడండి, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము ఈ ఒక్క మాట చెప్పేసి ముందుకు చేస్తాను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిస్తున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనను. ఎలీషా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలు ప్రయాణం చేస్తుంది. ఇక్కడ ఏముంది? దేవుడు ఇక్కడ ఉండిపోయి నన్ను పిలుస్తున్నాడు. దేవుడు ఏమన్నాడండి? ఏలియా ఏమన్నాడు? దేవుడు నన్ను పిలుస్తున్నాడు కనుక నువ్వు ఇక్కడ ఉండిపో అని అంటే ఏమంటున్నాడు? యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను. ఎంత హత్తుకుపోయాడండి, ఎంత హత్తుకుపోయాడు. స్నేహాలు, లోక సంబంధమైన స్నేహాలు హత్తుకుపోతారండి కొంతమంది. రోజు ఇక్కడికి వస్తాడు ఒక ఆయన, ఈరోజు ఇక్కడికి రాలా, రోజు ఇక్కడికి వస్తాడు. హత్తుకుపోయాడా లేదా? పొద్దున్నే చూస్తే అక్కడే ఉంటాడు, మధ్యాహ్నం చూసినా అక్కడే ఉంటాడు, సాయంత్రం చూసినా కూడా అక్కడే ఉంటాడు. ఎవరు హత్తుకున్నాడు? స్నేహితుడు హత్తుకున్నాడు, అవునా కదా? కానీ దేవుడికి హత్తుకున్నాడా? దేవుని వారితో చెప్పుకుంటున్నాం, దేవుడిని హత్తుకోలేకపోతున్నామండి. హత్తుకోలేకపోతున్నాం. ఇక్కడ ఏలియాని హత్తుకున్నాడు. ఎవరు? ఎలీషా హత్తుకున్నాడు. ఏమంటాడు అక్కడ? రూపు ఏమంటుంది? మానవ తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఎక్కడ చనిపోతావో నేను కూడా అక్కడే చనిపోతాను. ఎలాంటి సమర్పణ అండి, ఎలాంటి హత్తుకునే జీవితాలు, ప్రభుని నమ్ముకునే విధానాల్లో మనం బయలుపోతున్నాం. కనుక అలా కాదు. ఇక్కడ బేటేలు దాటారు. అక్కడి నుంచి ఏమయ్యారండి? అక్కడ బేతేల్లో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవు,
నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడుగుగా, నేను ఎరుగుతాను మీరు ఊరకొనడానికి. వచ్చారు కొంతమంది, ఏమైందండి, భక్తి వేసే వాళ్ళని ఆటంకపరిచే వాళ్ళు కొంతమంది ప్రార్థనగా వచ్చి ప్రార్థనకు వచ్చే వాళ్ళని కూడా ఆపేసేస్తారు కొంతమంది. ఈరోజు జరిగినది ప్రార్థన. కొంతమంది చుట్టాలు వచ్చారంటే ప్రార్థన ఆగిపోతారు. అవునే కదండి, చుట్టాలు తీసుకొని రమ్మంటానే, బంధువులు తీసుకొని రమ్మంటాను. కానీ ఆ బంధువులు ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, ఎవరు పొలం ఎక్కువైపోయింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రాప్తులు అనే వాళ్ళు వచ్చారు, వచ్చి మీ గురువు గారు తలపడితో వెళ్ళిపోతున్నారు అయ్యా, ఇంకొంతగా ఇంకా వెంబడిస్తున్నారు అంటే మీరు ఊరకుండండి. ఊరకుండానంటే మన భాషలో మాట్లాడు రోజుకో అంటారా లేదు. అలాగా అన్నాడు అని కింద ఏరియా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండదని ఎలీషాతో అనగా అతడు, యెహోవా దేవునితోడు ఏ దేవునితోడు నేను నిన్ను విడవను, నేను దేవుడు నన్ను ఎరుకోగలమంటున్నాడయ్యా, నువ్వు ఇక్కడే ఉండు అని ఏం చెప్తున్నాడయ్యా, నేను అక్కడికి వెళ్ళిపోతాను అలానంటే ఇక్కడ ఉండాలంటే యెహోవా దేవునితోడు నీ దేవునితోడు నేను మాత్రం నిన్ను విడిచివేస్తున్నాం. ఈ జనాల్లో వెంబడించడం అంతగానండి విమర్శించడంలో ఎక్కువైపోతుంది. అవునండి, అవునా కదా, వెంబడించడం నమ్మకంగా ఉన్నారా, విమర్శించడంలో ఫలితంగా ఉన్నారు. ఇక్కడ అలాగుంది. అక్కడి నుంచి ఈ ప్రవక్త వచ్చి మీరు ఊరుకోండి, నేను ఊరుకుని చూస్తా ఉన్నాను. ఆ తర్వాత ఏం జరిగింది అక్కడ చూడండి. ఎరుకలో ఉన్న ప్రవక్తలు శిష్యులను ఎదుకు వచ్చి నేడు యెహోవా యొద్ద నుండి ఈ గురువును పరమలకు తీసుకుని పోయి చూడాలి వెరుగుదువా అని ఎలీషాను అడుగుగా, అదే వెరుగుతుని మీరు ఊరకుండా లేదు. అక్కడ కూడా వాళ్ళు కూడా అంతడు ఏలియా యెహోవా నన్ను యోర్దాను పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా దేవునితోడు ఎన్నిసార్లు ఒక్కోసారి 2 సార్లు 3 సార్లు మనసు తీర్చేసే వాళ్ళు కూడా ఉంటారండి. దేవుని దగ్గర నుంచి మనసును తీర్చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ప్రవక్తలే మీ గురువు గారు పరమం చేసిపోతున్నారు, నీకేంటయ్యా అక్కడ పోయినది. కానీ ఏందో దేవాలయండి ఇంకా ఏమనిస్తున్నాడు, ఇంకా ఏమనిస్తుంటే ఏం కావాలంటున్నాడు ఇక్కడ. అక్కడ చూడండి, ఏం కావాలయ్యా నీకు అని అన్నాడు. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరంగా నిలిచి చూస్తుండగా వారిద్దరూ యోర్దాను నది దాటి అంతటి ఏరియా ఆ దుప్పటి తను తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టి కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయేది కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయింది. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి ఈ పడక మునుపు నీ కొరకు నేనేమి చేయవలను దాన్ని అడుగుమని చెప్పగా ఏం చేస్తున్నారండి ఆ మాట చదవమ్మా. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయము. నీకు కలిగినటువంటి ఆత్మలో ఏం కోరుకున్నారండి, మాకు జ్వరం వచ్చింది, ప్రార్థన చేయండి, మాకు అది కావాలి ఇది కావాలని కోరుకున్నారు. నీకు కలిగినటువంటి ఆత్మలో 2 పాలు ఏం కోరుకోవాలండి, నేను బయట సాగుతున్న దగ్గర ఏ కోరుకుంటావు, కానీ ఏరియా దగ్గర కోరుకున్నటువంటి ఆ 2 పాలు ఆత్మ. సరే ఏమన్నాడు, సరే ఇచ్చేసాను పోవాలని అన్నాడా, ఏమన్నాడు, అందుకన్నాడు నీవు అడిగినది కష్టకరముగా ఉన్నది. అబ్బా, నువ్వు అడిగింది కష్టకరముగా ఉంది, భౌతిక సంబంధమైంది కోరలేదండి. నువ్వు ఏదైతే పొందుకున్నావో దేవుడితో చెప్పి ఆ ఆత్మ నాకు కూడా కొంచెం పెట్టావా, నాకు కొంచెం ఆత్మని వల్ల అని నేను పెట్టుకున్నాడు. లేదా మనం ఎదురుస్తున్నటువంటి సహవాసాన్ని కానీ మనం నమ్ముకున్నటువంటి సహవాసము మనలో కొంచెము మనం అడిగినట్లయితే దేవుడు మనకి చెప్పండి తప్పనిసరిగా చెప్తాడు.
అందుకు అతడు నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది అయితే నీ దగ్గర నుండి చెయ్యి పెట్టుకున్నప్పుడు నేను నీకు కనబడిన ఎడలా ఆ ప్రకారము నీకు లభించిన కనబడని ఎడలా అది కాకపోవును అని చెప్పాను. ఇచ్చాడా ఇచ్చాడా ఎవడా కానీ నేను పరమనకు నేను కొనబాబడి పెట్టుకున్నప్పుడు నీకు కనబడితే అది నీకు దొరుకుతుంది. నువ్వు అడిగింది కనబడకపోతే నీకు దొరకదు అని చెప్పినప్పుడు మనసులో అబ్బా నేను ఎంత దూరం అయ్యో పేటలు దాటి వచ్చాను, ఎరుకో దాటి వచ్చాను, అబ్బాం దాటి వచ్చాను, ఎంత దాటి వచ్చాను, నాకు ఏంటయ్యా బాబు అనుకున్నారా? సమస్తాన్ని చేపలు పట్టుకునే దోణలు విడిచాను, అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను, వలలు విడిచిపెట్టేశాను, ఆఖరికి వచ్చానికి ఏంటి వేణులు తుంచుకొని కొనాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడిందా? మనసు ఏమైనా పాడైందా? మన మనసు చెప్పండి. నిరీక్షణ 25 సంవత్సరాలు కనిపెట్టుకొని చూస్తే ఏం తీసుకొని వెళ్ళిపోయాడు. అభివృద్ధికు చాలా మంది తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఇదే బాబు అనుకున్నాడా? లేదు. పిల్లరా సమస్తాన్ని విడిచిపెట్టి ఏదో మీ దగ్గర ఉందలే నేను వస్తే ఇక పరిగెడుకునే పరిస్థితి కూడా నాకు దొరకలేదు అనుకుందా? నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకంలో ఉన్నటువంటి ఆశ్చర్యం చాలా వస్తాం. అయితే మనకు అర్థమైనప్పుడు అక్కడ గొప్పటి సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమై ఆయన తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ గొప్పటి కింద నా తండ్రి ఇశ్రాయేలును రథములను రౌతులు నీవు కావా కేకలు వేశాడు. కనబడకపోయింది. అప్పుడు ఒక్కరి సులభంగా అంటే అప్పుడు భక్తులు చించుకొని గోని పట్టులు కట్టుకొని ఎక్కడ పడి ఉంటాడు? ఎక్కడ పడి ఉంటారండి? ఊరిలో కూర్చొని ఏడ్చేవాడు. అప్పుడు పాత నిబంధన. అయితే తన వస్త్రం తీసుకున్నప్పుడు అక్కడ ఏ వస్త్రం పడిందండి? తన వస్త్రం తీసుకున్నప్పుడు దుప్పటి పడింది. ఆ దుప్పటి తీసుకొని ఏరియా దేవుడు ఎక్కడ అని యోగం దగ్గరికి వచ్చినప్పుడు కొడితే ఏమైందండి? ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. కనుక వెంబడించుకోవడం నమ్మకంగా ఉన్నట్లయితే పిల్లల మన సహవాస నాయకులు భూషణి గారు అపరమైన గారు వాళ్ళ త్యాగపూరితలు వాళ్ళ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసేసి ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి ఎంత వాళ్ళకున్న దాన్ని త్యాగం చేసి దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళి అక్కడ వాళ్ళ స్థలాన్ని కొని పరిచయం ప్రారంభించారు. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఆ ఫలితము ఎంతవరకు జరిగిందండి? వాళ్ళ పిల్లలు ఆశ్చర్యకరంగా ఉన్నారు. ఏరియా గమనించినటువంటి ఎలిషా 2 పాళ్ళ ఆత్మను సంపాదించుకున్నాడు. మోయిదురాలు శాపగ్రస్తమైనటువంటి మోయిదురాలైన రూపు మయోదులు వెంబడించడంలో ఎన్నిరాలై యజమానురాలుగా మార్చబడింది. ప్రవక్తలు అయ్యారు, నాయకులు అయ్యారు. ఇంకా ప్రియగా అప్రభావం విశ్వాసులకు తండ్రి ఇవన్నీ మనం నేర్చుకున్నాం. కనుక పిల్లగా మనం వెంబడింపులో ఏమున్నాం, ఎక్కడున్నాం, ఏదైనా వెంబడించడంలో నమ్మకంలో ఏదైనా సంపాదించగలిగి వెంబడించగలిగినట్లే తప్పనిసరిగా దేవుడు నమ్మదగిన నమ్మకంగా వెంబడించినట్లయితే శిష్యులు సంపాదించిన 12 సింహాసనాల మీద కూర్చొని నమ్మకంగా ఉంటే చెప్పండి. రెండైనా అందించినటువంటి మీ మాటలు చూపిస్తున్నాం. మీరు మన పడుతుంది ఈ మాటలు అందరి హృదయాల్లో ఫలింప చేసి సహాయం చేసి మహిమగంతా మీరే పొందుకున్నాం. ప్రవేశన ప్రయత్నం ప్రార్థించిన అంతా పొరపాటు మాట్లాడుతుందా